నాకు తెలిసి ఈ క్యారెక్టర్ కోసం ఆయన ఏం కష్టపడి ఉన్నాడు. అది ఈజీ అయిందన్న. అంటే చాలా మంది నాకు నువ్వు ఎక్కడ యాక్ట్ చేయలేదు, అవును. అసలు వెరీ వెరీ మాతో ఫ్లో వెళ్ళిపోయావు అలా. బయట ఎలా ఉంటాడో అక్కడే అలాగే ఉంది. ఆయన యాక్ట్ చేసినట్టు ఏం కనపడలేదు. అంటే చేయనివ్వలేదు మేము. చేయనివ్వలేదు. ఎక్కడన్నా అది కూడా గురువు లేని విద్య ఒక్కొక్కసారి గుర్తింపు పొందకపోతే ఎంత బాధ ఉంటుందో, అలాగే గురువు చెప్పింది మనం పాటించాలి. మనకు తెలియకుండానే మాట్లాడుతున్నప్పుడు ఇలా కళ్ళు వెళ్ళిపోవటం, ఇలా ఇలా ఏ రకరకాలు చేస్తూ ఉంటాం, అది యాక్టింగ్ అని అనుకుంటాం. ఇలాంటివన్నీ ఒక స్కేల్ మీద పెట్టి నా కెమెరా ముందు ఆర్పి గారు ఉండటం వల్ల చాలా నేర్చుకున్నాను. ఓకే, ఇది కాదు ఇంతే, ఎందుకు నువ్వు అలా, ఎందుకు ఇలా 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 అంటున్నావేంటి, ఒక చోట ఒక చిన్న సీన్, చాలా వెరీ స్మాల్ సీన్, నేను ఇష్టపడిన అమ్మాయి ఎవరో అక్కడ కూర్చుంటే వాళ్ళ హస్బెండ్ ఎదురుగుండా ఉంటాడు, ఆ అమ్మాయికి నేను సైక్ చేసి ఇలా రమ్మనాలి, ఇప్పటికీ రాదు నాకు. ఆయన ఆ టైంలో నువ్వు అలా అంటూ ఉండు అని ఆర్పి గారు చెప్పి ఆయనకి కావాల్సింది నేను ఇవ్వాలి ఆర్టిస్ట్గా. అది నాది. నేను ఎక్కడో వెతుకుతున్నా, ఇలా అంటున్నా కళ్ళు ఇలా అమ్మాయికి అతను చూస్తున్నాడో తెలియకూడదు, అమ్మాయి మాత్రం రావాలి. అప్పుడు నా సైకి చాలా చాలా డీటెయిల్డ్గా చిన్నగా ఉండాలి, మైల్డ్గా. ఆ సినిమాలు చూడండి, ఆ షార్ట్ అవుట్ ఉంటుంది, అది చాలా నేర్పింది నాకు. అలా ఈ సినిమాలో ఒక రకంగా 75 మార్కులు 80 మార్కులతో నటుడిగా ఉంది నేను, ఒక 90 మార్కులు ఇంకో 5 మార్కులు వేసుకున్నానేమో అని అందరూ అంటుంటే హ్యాపీ అన్నయ్య. మీకు ఎట్లా వచ్చినాయి సార్ అవన్నీ? మీరు సాఫ్ట్ కదా సార్. అంటే కథలో ఒక కిల్లర్ ఉన్నాడు అంటే కిల్లర్ గురించి అనుకున్నాం అంటే మనం కిల్లర్లు కాదు కదా. కథ అలాగే నేను కూడా అంతే.